నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఈ మధ్యన మన కర్ణాటక హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి. ఏంటంటే కాళ్ళు చేతులు నరికేస్తేనే చట్టాలను అమలుపరుస్తారు, అది అమలు పాటిస్తారని చెప్పి ఒక తీర్పు ఇచ్చిందండి. ఈ తీర్పుని చాలా లోతుగా పరిశీలించాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు ఆ తీర్పుని ప్రతి ఒక్కళ్ళు అంగీకరిస్తారండి. ఏంటంటే మన ఇండియాలో ఉన్న 147 కోట్ల మంది కూడా అంగీకరిస్తారు. కానీ ఇక్కడ ఇంకోటి ఉందండి. ఇదే తీర్పు రెండు విధాలుగా ఆలోచిస్తారండి మన మైండ్ సెట్. ఏంటంటే బాధితులు అంటే బాధింపబడ్డవాడు మన ఇంట్లో ఉన్న మన వాళ్ళ ఇంట్లో ఉన్న మన వాళ్ళైతే ఒకలాగా బిహేవ్ చేస్తాం, ప్రవర్తిస్తాం. లేకపోతే ఆ బాధించిన ఓడైనా కానీ అది ఆ తప్పు చేసిన వాళ్ళైనా కానీ మన ఇంట్లో ఉన్న మన అనుకున్న మన తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్న మనం ఒకలాగా ప్రవర్తిస్తాం. అంటే నేను చెప్పేది ఏంటంటే రెండు విధాలుగా అని చెప్పాం కదండి. అంటే బాధితులు అంటే మనం ఏదో ఒకటి సంఘటన వల్ల బాధింపబడ్డ వాళ్ళు మన ఇంట్లో ఉంటే మనం హైకోర్టు తీర్పు ఇచ్చింది కదండి. ఆ తీర్పు శిరస అది అమలు జరగాలని చెప్పి మనం కోరుకోవడం కదా, అది కరెక్టే. ఇప్పుడు బాధితులు అంటే ఎవరైనా బాధితులే. కానీ అదే ఆ బాధించిన వాళ్ళు లేకపోతే సంఘటనకి ఒడిగట్టిన వాళ్ళు మన ఇంట్లో ఉంటే మనం ఏంటంటే ఆ తీర్పుకి రివర్స్ అండి. మనం మాట్లాడతాం, మనల్ని సేవ్ చేయడానికి చూస్తాం. అంటే ఇక్కడ మన మైండ్ సెట్ మారాలి. మనం ఎవరైనా తప్పు చేస్తే అతను శిక్ష పడాలంటాం. అలాంటప్పుడు అదే ఆ తప్పుని మన వాళ్ళు చేస్తే మనం అంగీకరించాం. ఇప్పుడు పెద్ద ఇప్పుడు అత్యాచారాలు, హత్యలు చాలా పెద్ద డైరెక్ట్గా రెడ్ హ్యాండ్లుగా దొరికిపోతున్నారు. అటువంటి వాళ్ళని ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చింది ఏంటంటే చిన్న దొంగతనాలు లేకపోతే చిన్న అబద్ధాలు అది మామూలండి. వాటి కోసం కాదండి, డైరెక్ట్ అత్యాచారాలు చేసి హత్యలు చేసి ఇలాగా చాలామంది ఇచ్చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఈ శిక్షలు కాదండి, ఈ చట్టాలు ఏదో వాళ్ళని జైల్లో పెట్టడం మళ్ళీ వాళ్ళ బెయిల్ మీద రావడం అది కాదండి. ఈ హైకోర్టు తీర్పు ఇచ్చింది అదే అండి. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కాళ్ళు చేతులు తీసేయాలని చెప్పి ఎందుకు అంత కఠినమైన పదం వాడారంటే అది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు హైకోర్టు చెప్పింది, కానీ అది ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉన్నదేండి. ఏదైనా సంఘటన జరిగిన తర్వాత మనం ప్రతి ఒక్కళ్ళు అదే అనుకుంటారు. ఆ మనిషి చంపడం కాదండి, కాలు చేతులు విరిచేస్తే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి చూస్తే ఒకరికి అలా జరిగితే రెండో వ్యక్తి కూడా రేపు పొద్దున్న నేను ఇలాగవుద్ది అనే కాన్సెప్ట్ మీద ఏదో సినిమాలో అవినీతి చేసిన వాళ్ళు మీద చర్యలు తీసుకుంటే అలాగో ఒక్కొక్కళ్ళని చూసి ఒకళ్ళు వెనకడిగేస్తారన్నట్టు ఎవరో ఒకళ్ళకి కాళ్ళు చేతులు తీస్తే కొంచెం ఈ నేరాలు అదుపులో వస్తాయి. ఆ చట్టాలు ఆటోమేటిక్గా చట్టాలు అమలు అవ్వడం అంటే మన నేరాలు అదుపులో వస్తే చట్టాలు అమలు అవుతాయండి. అది హైకోర్టు ప్రస్తావించిందండి. ప్రతి ఒక్కరు దాన్ని ఆలోచించండి దయచేసి. ఇప్పుడు మనం ఎవరికైనా బాధండి, తప్పు జరిగిన తర్వాత చిన్న తప్పులు అబద్ధాలు అది మామూలండి. కానీ చెప్తున్నాం కదండి, అది దానివల్ల ఇప్పుడు హత్య చేస్తే మనిషి తీరాడు, అలాగే అత్యాచారాలు ఇంకా చాలా ఉన్నాయి. అటువంటి వాటిని దయచేసి జరగకుండా ప్రతి ఒక్కరు ఆలోచించి ఇప్పుడు అది చేసిన తర్వాత ఇప్పుడు పెద్ద ఇలాంటివి చేస్తే క్షణిక ఆనందం కోసం క్షణికావేశంలో బాగానే ఉంటుందండి. తర్వాత ఆయన జీవితమే నాశనం అయిపోద్ది. అది ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు దీన్ని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.